నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు మన ముందు ప్రధానమైనటువంటి దినపత్రికలు ఉన్నాయి. మరి ప్రధానమైనటువంటి దినపత్రిక ప్రధాన అంశాలు ముఖ్యాంశాలు గమనించినట్లయితే ఈనాడు దినపత్రిక చూసుకుంటే ఈనాడు దినపత్రిక ప్రధాన వార్తలు చూసినట్లయితే మరి నిన్న జరిగినటువంటి కేబినెట్ మంత్రిమండలి సమావేశంలో జరిగినటువంటి అంశాలైతే ప్రధానంగా రాసి ఉన్నారు ఇక్కడ. ఇక ఎప్పటి ఖాళీలు అప్పుడే భర్తీ, నియామకాలకు వార్షిక క్యాలెండర్ అని చెప్పేసి నిన్న జరిగినటువంటి మంత్రిమండలి సమావేశంలో చర్చించినటువంటి ఒక వార్త అయితే ఇక్కడ కనిపిస్తోంది. నియామకాలకు వార్షిక క్యాలెండర్, భూముల ధరల పెంపుపై చర్చ, నేడు తుది నిర్ణయం. పురపాలకల్లో ల్యాండ్ పూలింగ్తో లేఅవుట్లు, హైదరాబాద్ శివార్లో నీటి ఎద్దడి నివారణకు 1200 కోట్లు, గురుకుల పాఠశాలలో స్థానిక విద్యార్థులకు 50% సీట్లు, తెలంగాణ మంత్రిమండలి నిర్ణయాలు. రెండో రోజు జరగనున్న కేబినెట్ సమావేశం. మరి నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో చర్చనీయాంశాలుగా వచ్చేసి భూముల ధరల పెంపుపై చర్చ చేశారు. అట్లాగే నేడు తుది నిర్ణయం తీసుకున్నారు. భూముల ధర చర్చపై దాని గురించి ఈ రోజు అయితే తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. పురపాలకల్లో ల్యాండ్ పూలింగ్తో లేఅవుట్లు, హైదరాబాద్ శివార్లో నీటి ఎద్దడి నివారణకు 1200 కోట్ల రూపాయల ఇచ్చేసేటట్లుగా చర్చ జరిగింది. ఇక గురుకుల పాఠశాలలో స్థానిక విద్యార్థులకు 50% సీట్ల గురించి కూడా నిన్న జరిగినటువంటి మంత్రిమండలి సమావేశంలో చర్చ జరిగింది. ఇక తెలంగాణ మంత్రిమండలి నిర్ణయాలు, రెండో రోజు జరగనున్నటువంటి కేబినెట్ భేటీ అని చెప్పేసి మరి ఈ రోజుకి కూడా కేబినెట్ భేటీ మళ్ళీ వాయిదా వేశారు. ఈ రోజు కూడా మంత్రిమండలి సమావేశం అనేది జరగనుంది. ఇక కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా నుంచి ఒక్క చుక్క కూడా బయటకు పోనీయం. దీనిపై అన్ని వేదికల మీద బలమైన వాణిని వినిపిస్తున్నాం. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా పోరాడుతున్నాం. రాబోయే పార్లమెంటు సమావేశాల సందర్భంగా కూడా ఈ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి సీఎం కేసీఆర్ చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు కూడా కేబినెట్ సమావేశం జరగనుంది. మరి ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో కూడా నిన్న ఏ అయితే పూర్తి కాని అంశాలు ఉన్నాయో చర్చించినా కానీ పూర్తి కాని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈరోజు తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి మరొక వార్తను చూసినట్లయితే రోదసీలోకైనా వెళ్ళొచ్చు కానీ ఈ ఊర్లకు మాత్రం వెళ్ళలేము అని చెప్పేసి ఒక వార్త అయితే కనిపిస్తోంది. 289 గ్రామాల పరిధిలో పొంగి పొర్లుతున్న వాగులు, వంకలతో ఇబ్బందులు, ముందడుగు పడని వంతెనల నిర్మాణాలు, కాజ్వేజ్లు, బ్రిడ్జిలకు మరమ్మతులు కరవు. ఇక కొన్ని 289 గ్రామాలలో వర్షాలు వస్తే మాత్రం ఆ ఊరు నుంచి బయట బాహ్య ప్రపంచం అనేది వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు వరదలకి వాళ్ళు ఆ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉండదు. మరి అంత కష్టంలో కూడా రోదసీలోకి మనుషులు సురక్షితంగా వెళ్ళినా కానీ ఈ రోజుల్లోనూ రాష్ట్రంలో దాదాపు 289 గ్రామాల ప్రజలు వర్షాల సమయంలో ఊరు దాటి బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. బయట వారు గ్రామంలోకి రాలేని పరిస్థితి. ఇక పొంగి పొరలే వాగులు, వంకలను ధైర్యం చేసి కొంతమంది వాగులు పొంగి పొరలుతున్నా కానీ రైతులు ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అత్యవసరాలు ఎమర్జెన్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఆ వాగుల దగ్గర చెక్కలు వేసుకొని, తర్వాత రాళ్ల మధ్య కర్రలు వేసుకొని, అది వేసుకొని, నిచ్చెనలు వేసుకొని, ఇట్లాంటివి వేసుకొని ఆ ఎమర్జెన్సీ టైంలో సాహసం చేసి ధైర్యం చేసి వాళ్ళైతే ఆ రోడ్లని ఆ వాగులను దాటే పరిస్థితి ఉంది. కాకపోతే ఆ రోడ్లను దాటేటప్పుడు ఆ వాగులను దాటేటప్పుడు ఆ కర్ర వేసుకొని, ఆ నిచ్చెన వేసుకొని వాగులను దాటేటప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరగవచ్చు. అలా చాలామంది బారిన పడిన వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి కూడా ఈ వార్తలో కనిపిస్తోంది. ఇక బాహ్య ప్రపంచంతో సంబంధాలు బంద్ అంట. భద్రాద్రి జిల్లా గుండాల మండలంలో కిన్నెరసాని వాగు పొంగితే పలు గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ముఖ్యంగా సజ్జలబోరు, నందిగూడెం, మోదుగులగూడెం ప్రజలు వాగు మధ్యలో ఒకచోట 2 పెద్ద బండరాల మధ్య కట్టెలు వేసి దానిపై ప్రమాదకరంగా దాటుతున్నారు. ఈ 2 బండల మధ్య 20 అడుగుల లోతులో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. తప్పని పరిస్థితుల్లో అవసరాలకు, వ్యవసాయ పనులకు గ్రామస్తులు ఏళ్లుగా ఈ సాహసం చేస్తున్నారు. 2018-19లో ఈ వాగుపై 3 కోట్లతో వంతెన మంజూరైనా కానీ ఇంతవరకు నిర్మాణం అయితే పూర్తిగా లేదు. అది కూడా అసంపూర్తిగానే ఉంది అని చెప్పేసి కూడా మనకు వార్త కనిపిస్తోంది. మరి మరొక వార్తను చూసినట్లయితే ఆదమరిస్తే మూడో ముప్పు, ప్రధాని మోదీ హెచ్చరిక, రమ్మంటే తప్ప మరో వేవ్ రాదని వ్యాఖ్య. మరి మర్చిపోయి కనుక మనం కరోనా లేదు అనేటువంటిది మర్చిపోయి కనుక మనం రోడ్ల మీద తిరిగితే మాత్రం, అంటే విపరీతంగా సామూహికంగా కరోనా లేదు అనేటువంటి ఉద్దేశంతో మాస్కులు కానీ శానిటైజర్లు కానీ యూజ్ చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా కరోనా థర్డ్ వేవ్ అనేది కంపల్సరీగా వస్తుంది. మనం రమ్మంటే తప్ప ఆ థర్డ్ వేవ్ అయితే రాదు. ఎందుకంటే మనం నిర్లక్ష్యం చేస్తేనే ఆ థర్డ్ వేవ్ అనేది వస్తుంది. మనం నిర్లక్ష్యం చేయకపోతే థర్డ్ వేవ్ అనేది రాదు. మనం జాగ్రత్తలు పాటించాలి. మన సెల్ఫ్గా మనం ప్రతి ఒక్కళ్ళం కూడా మాస్కులు ధరిస్తూ, అలాగే శానిటైజర్లు వాడుకుంటూ
సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఇట్లాంటివన్నీ కూడా మనం ఖచ్చితంగా అమలు పరిస్తేనే మనం థర్డ్ వేవ్ అనేది రాకుండా ఉండగలుగుతాం. లేకపోతే మాత్రం థర్డ్ వేవ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మన రమ్మంటేనే అది వస్తుంది. మనం మనం మన జాగ్రత్తలు మనం తీసుకుంటే అది వచ్చే అవకాశమే లేదు అని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఇక ప్రధాని మోదీ హెచ్చరిక, రమ్మంటే తప్ప మరో వేవ్ రాదని వ్యాఖ్య. మరి నిన్న జరిగినటువంటి మీటింగ్లో మనం రమ్మంటే తప్ప కరోనా వేవ్ రాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మూడో వేవ్ను ఎదుర్కోవడానికి ఏం ఏర్పాట్లు చేశారంటూ ప్రశ్నించడం మానేసి మనం ఏ రకంగా అంటే ఏం చేయాలి, కరోనా రాకుండా ఉండాలంటే మనం ఏం చేసుకోవాలి అనేటువంటి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా సంక్రమణ వేగం, పాజిటివిటీ రేటు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. మరి ఈశాన్య రాష్ట్రాలలో కరోనా ఉధృతి వేగంగా ఉండటం వల్ల మరి ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సీఎం కేసీఆర్ నరేంద్ర మోదీ గారు ఆ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడారు. ఆ కరోనా అరికట్టడానికి, ఆ థర్డ్ వేవ్ను అరికట్టడానికి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చినటువంటి ఇది. ఇక మూడో విజృంభణ ముంగిట్లో, సంపాదకీయం 4వ పేజీలో అని చెప్పేసి మరొక వార్త కనిపిస్తోంది. మరి మరొక వార్తను చూసినట్లయితే సొంత గూటికి రండి, కాంగ్రెస్ మాజీలతో రేవంత్ చర్చలు, ఆలోచిస్తానన్న కొండ విశ్వేశ్వరరెడ్డి, త్వరలోనే చేరుతామన్న ధర్మపురి సంజయ్, ఎర్రశేఖర్, గండ్ర సత్యనారాయణ. ఇక సొంత గూటికి రండి అని చెప్పేసి కాంగ్రెస్ మాజీలతో రేవంత్ చర్చలు జరిపినటువంటి నేపథ్యంలో ఆలోచిస్తామన్న కొండ విశ్వేశ్వరరెడ్డి, త్వరలోనే చేరుతామన్న ధర్మపురి సంజయ్, ఇక ఎర్రశేఖర్, గండ్ర సత్యనారాయణ. మరి వీళ్ళంతా కూడా కాంగ్రెస్లో మాజీ పదవిలో ఉన్నటువంటి వాళ్ళు. మరి వాళ్ళందరినీ కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఆలోచిస్తామన్న కొండ విశ్వేశ్వరరెడ్డి, గండ్ర సత్యనారాయణ, ధర్మపురి సంజయ్, ఎర్రశేఖర్ అని చెప్పేసి మరొక వార్త కనిపిస్తోంది. మరొక వార్తను చూసినట్లయితే ఇరాక్ కోవిడ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, 92 మంది మృత్యువాత, 100 మందికి పైగా గాయాలు. ఇక ఇరాక్ కోవిడ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 92 మంది మృత్యువాత పడ్డారు. 100 మందికి వరకు గాయాలు అయితే అయ్యాయని చెప్పేసి ఒక వార్త కనిపిస్తోంది. రాష్ట్రంలో సింగపూర్ హబ్ 2000 ఎకరాల్లో ఏర్పాటు, ఆ దేశ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ వెల్లడి. ఇక రాష్ట్రంలో పెట్టుబడుల పెట్టడం కోసం సింగపూర్ వాళ్ళు ఎవరైతే వస్తారో, తెలంగాణలో సింగపూర్ పెట్టుబడుల కోసం ప్రత్యేక మండలి లేదా హబ్లను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఆ దేశ శాఖల మంత్రి కేటీ రామారావు ఆ దేశ పారిశ్రామికవేత్తలు ఎంపిక చేసుకున్న భూములు 2000 ఎకరాలను కేటాయించి మౌలిక వసతులను కల్పిస్తానన్నారు. ఇప్పటికే సింగపూర్కు చెందిన పలు సంస్థలు రాష్ట్రానికి వచ్చాయని, ఇదే వరవడి కొనసాగాలని ఆకాంక్షించారు. పెట్టుబడుల సమీకరణలతో దేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాకుండా ఇతర దేశాలతోనూ తమ రాష్ట్రం పోటీ పడుతోందని కేటీఆర్ గారు చెప్పారు. మరొక వార్తను చూసినట్లయితే 1000 కోట్లతో ఇథనాల్ కర్మాగారం, 100 ఎకరాల భూమి ఇవ్వండి, బీపీసీఎల్ ప్రతిపాదనలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తోంది. మరి ఇది ఈనాడు దినపత్రిక ఉన్నటువంటి ప్రధాన అంశాలు, ముఖ్య అంశాలు. మరి ఈనాడు దినపత్రిక ప్రధాన అంశాలు చూసినట్లయితే ఇవి. మరొక దినపత్రిక చూద్దాం. మరొక దినపత్రికలో ప్రధాన అంశాలు, ముఖ్య అంశాలు ఏమైనా గమనించినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రధానాంశాలను చూసినట్లయితే శ్రీరామ్ సాగర్కు భారీగా వరద, 92,000 క్యూసెక్కుల ప్రవాహం నమోదు, అలమట్టికి 10,000 క్యూసెక్కుల నీరు, జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గుముఖం. హైదరాబాద్ సహా రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు, నల్లగొండ రూరల్ మండలంలో 7.6 సెంటీమీటర్ల వర్షపాతం, పాలమూరు జిల్లా గోపాలపేటలో 7.25 సెంటీమీటర్ల నమోదం, బలహీనపడ్డ అల్పపీడనం 4 రోజుల పాటు వర్షాలే. మరి మనం చూస్తూనే ఉన్నాము, రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో వర్షాలు భారీగా పడుతున్నటువంటి నేపథ్యంలో 3 రోజుల నుంచి కూడా వర్షాలు ఎడతెరిపి లేనటువంటి వర్షాలకు 92,000 క్యూసెక్కుల ప్రవాహం నమోదు, అలమట్టికి 10,000 క్యూసెక్కులు. శ్రీరామ్ సాగర్కు అయితే గత 3 రోజులుగా పడుతున్నటువంటి వర్షాలకి శ్రీరామ్ సాగర్కు భారీగా వరద చేరింది. మరి 92,000 క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది, ఆలమట్టికి 10,000 క్యూసెక్కుల నీరు. ఇక జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గుముఖం. హైదరాబాద్ సహా రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు, నల్గొండ రూరల్ మండలంలో 7.6 సెంటీమీటర్లకు వర్షపాతం, పాలమూరు జిల్లా గోపాలపేటలో 7.25 సెంటీమీటర్లకు నమోదు అని చెప్పేసి కూడా కనిపిస్తోంది. మరి అల్పపీడనం అయితే బలహీనపడ్డ అల్పపీడనం 4 రోజుల పాటు వర్షాలే అని చెప్పేసి వార్త కనిపిస్తుంది. అల్పపీడనం అయితే బలహీనపడింది. మరి మొన్న 3 రోజులు 4 రోజులు వర్షాలు పడుతున్నాయి. మరి ఈ రోజుకి అల్పపీడనం అయితే బలపడింది అని చెప్పేసి వార్త కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ బాధుడు, భూముల మార్కెట్ విలువ 30 నుంచి 40% పెంపు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు 6 నుంచి 7.5% పెంపు. వ్యవసాయేతరంలోనూ 3 కేటగిరీలుగా ఆస్తుల విలువ పెరుగుదల, పట్టణ ప్రాంతాల వారికి అధిక భారం,
మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం. నేడు ఉత్తర్వులు వెలువడే అవకాశం. మున్సిపాలిటీలలో ల్యాండ్ పోలింగ్తో లేఅవుట్లు. రాజధాని మున్సిపాలిటీల తాగునీటికి 1200 కోట్లు. గురుకులాల్లో స్థానికులకు 50% సీటులు. ఉద్యోగ ఖాళీల భర్తీకి ఏటా జాబు క్యాలెండర్. కొత్త జిల్లాలకు పోస్టులు. ఉద్యోగుల కేటాయింపు. నేడు మళ్లీ కేబినెట్. ఖాళీ పోస్టుల భర్తీపై చర్చ. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఎంతమంది? శాఖల వారీగా ఖాళీల వివరాలు సమర్పించండి అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు. మరి నిన్న జరిగినటువంటి మంత్రి మండలి సమావేశంలో కొన్ని అంశాలను పూర్తిగా చర్చించినట్లు తెలుస్తుంది. కొన్ని అంశాలు అయితే అసంపూర్తిగా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. మరి ఆ అసంపూర్తిగా చర్చ జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో మరి అవి మాత్రం ఈరోజు పూర్తిగా కూడా చర్చ జరిగి తుది నిర్ణయం అనేది తీసుకొని ఉన్నారు. మరి ఈ రోజు కూడా మంత్రిమండలి సమావేశం అనేది జరగనుంది. మరి ఈ రోజు జరిగినటువంటి మంత్రిమండలి సమావేశంలో ఉద్యోగ ఖాళీల భర్తీకి ఏటా జాబ్ క్యాలెండర్. కొత్త జిల్లాలకు పోస్టులు. ఉద్యోగుల కేటాయింపు. నేడు మళ్లీ కేబినెట్. ఖాళీల పోస్టుల భర్తీపై చర్చ. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది గురించి అట్లాగే శాఖల వారీగా ఖాళీల వివరాలు అని చెప్పేసి కాంట్రాక్టింగ్ అండ్ అట్లాగే అవుట్ సోర్సింగ్ సిబ్బందికి సంబంధించి కూడా ఈరోజు జరిగేటువంటి క్యాబినెట్ భేటీలో ఈరోజు ఆ అంశం గురించి చర్చించనున్నారు. అట్లాగే శాఖల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో అధికారులను చెప్పండి అని చెప్పేసి కూడా ఒక ఇదైతే చర్చించారు. శాఖల వారీగా ఏవైతే ఖాళీలు ఉన్నాయో మాకు సమర్పించండి అని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశించారు. మరి ఈరోజు జరిగేటువంటి సమావేశంలో అయితే వీటి గురించి అయితే చర్చించనున్నారు. ఇంకా కోరుకున్న జిల్లాలకు ఉద్యోగులు బలవంతంగా బదిలీ చేసిన వారికి అవకాశం. ఆర్డర్ టు సర్వ్ రద్దు. ఆప్షన్ల మేరకు సొంత జిల్లాలకు ఏపీలో పనిచేస్తున్న 223 మందిని రప్పించండి. సీఎస్కు కేసీఆర్ ఆదేశం. ఉద్యోగ సంఘాలకు భరోసా అని చెప్పేసి మరొక వార్త అయితే కనిపిస్తోంది. ఇక కోరుకున్న జిల్లాలకే ఉద్యోగులు బలవంతంగా బదిలీ చేసిన వారికైతే అవకాశం ఇస్తున్నారు. ఆర్డర్ టు సర్వే రద్దు. ఆప్షన్ల మేరకు సొంత జిల్లాలకు ఏపీలో పనిచేస్తున్న వాళ్ళని మాత్రం 223 మందిని మాత్రం ఇక్కడికి పిలిపించే ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ చెప్పినటువంటి నేపథ్యంలో ఇక ఉద్యోగ సంఘాలకైతే భరోసానిచ్చినట్లు తెలుస్తోంది. మరొక వార్తను చూసినట్లయితే వర్సిటీలో ఖాళీల భర్తీకి ఒకే పరీక్ష. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా నియామకాలు. అవసరమైతే యూనివర్సిటీల చట్టానికి సవరణ. వీసీల సమావేశంలో చర్చ. ప్రభుత్వానికి నివేదిక. ఇక వర్సిటీలో ఖాళీల భర్తీకి ఒకే పరీక్ష, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా నియామకాలు అయితే చేపట్టనున్నారు. అవసరమైతేనే యూనివర్సిటీల చట్టానికి సవరణ. వీసీల సమావేశంలో చర్చ. ప్రభుత్వానికి నివేదిక అని చెప్పేసి కూడా ఒక వార్త కనిపిస్తోంది. మరి మరొక వార్తను చూసినట్లయితే మూడో వేవ్ వస్తే కారణం మనమే. కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే. అప్పుడే థర్డ్ వేవ్ రాకుండా అడ్డుకోగలం. కొండ ప్రాంతాల్లో మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. మార్కెట్లోనూ జనం కిక్కిరిసిపోతున్నారు. అది సరికాదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే. ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో భేటీలో ప్రధాని మోదీ. సూక్ష్మ కట్టడి ప్రాంతాలపై దృష్టి పెట్టాలని సూచన. ఇక నిన్న జరిగినటువంటి ఈశాన్య రాష్ట్రాలకి కరోనా అనేది విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి నిన్న ఆ వీడియో కాన్ఫరెన్స్తో ఆ యొక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ మాట్లాడిన నేపథ్యంలో కొన్ని సూచనలు సలహాలు అయితే ఇవ్వడం జరిగింది. అప్పుడే థర్డ్ వేవ్ రాకుండా అడ్డుకోగలం. కొండ ప్రాంతాల్లో మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. అట్లాగే మార్కెట్లలో ఇట్లాంటి ప్రదేశాలలో సామూహికంగా ఉండేటువంటి ప్రదేశాలలో జనాలు కిక్కిరిసిపోతున్నారు. అది సరికాదు. ప్రజలు కంపల్సరీగా అప్రమత్తంగా ఉండాలి. ఈ వేవ్ను మనం అధిరోహించినట్లయితేనే థర్డ్ వేవ్ను కనుక మనం రాకుండా చేస్తే ఇంకా మనకి కరోనా అనేది పోయినట్లే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా వాళ్ళ యొక్క స్వయంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ సామూహికమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటూ అట్లాగే మాస్కులు ధరిస్తూ శానిటైజర్లు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా భద్రతా జాగ్రత్తలు పాటిస్తూ కరోనాని థర్డ్ వేవ్ అనేది రాకుండా దూరంగా ఉంచాల్సినటువంటి బాధ్యత మనదే. అది వస్తే దానికి కారకులం మనమే. కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం అరికట్టాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఎప్పటికే దేశం చాలా అతలాకుతలమైనటువంటి ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ని రాకుండా చూసుకుంటే ఎంతో మంచి జరుగుతుంది దేశానికి. మరి మరొక వార్తను చూసినట్లయితే 11 కోట్ల డోసుల కోవిషీల్డ్ ఉత్పత్తి. జూలై నాటికి లక్ష్యాన్ని ఛేదించిన సీరం. కోవాక్సిన్ విడుదలపైన దృష్టి. మరి ఇక 11 కోట్ల డోసుల కోవిషీల్డ్ అయితే ఉత్పత్తి జరిగింది. జూలై నాటికి లక్ష్యాన్ని ఛేదించిన సీరం. కోవాక్సిన్ విడుదలపైన దృష్టి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తోంది. కొత్త వేరియంట్లకు స్పుత్నిక్ చెక్. సెప్టెంబర్ నుంచి సీరంలో టీకా ఉత్పత్తి. ఏటా 30 కోట్ల డోసులు. పునావాలా. 50కి పైగా నగరాల్లో టీకా విడుదల. డాక్టర్ రెడ్డీస్. ఇక కొత్త వేరియంట్లకు స్పుత్నిక్ చెక్ పెడుతోంది. సెప్టెంబర్ నుంచి సీరంలో టీకా ఉత్పత్తి. ఏటా 30 కోట్ల డోసులు. 50కి పైగా నగరాల్లో టీకా విడుదల అని చెప్పేసి ఒక వార్త అయితే కనిపిస్తోంది. గులాబీ వికర్ష్ రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న ట్రెండ్. టీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలోకి వలసలు. కొత్తగా కాంగ్రెస్ బీజేపీలో చేరికలు. రాబోయే రోజుల్లో పెరిగే సూచనలు.
మరి గులాబీ వికర్ష్ రాష్ట్ర రాజకీయాలలో మారుతున్న ట్రెండ్, టీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలోకి వలసలు. మరి టీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలోకి కొంతమంది వెళ్తున్నారు. కొత్తగా కాంగ్రెస్ బీజేపీలో చేరికలు రాబోయే రోజుల్లో పెరిగే సూచనలు ఇక జరిగినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ ట్రెండ్ మారుతోంది. గడిచిన ఏడేళ్లలో ప్రధానంగా గులాబీ ఆకర్ష్ మాత్రమే కనిపించగా కొత్తగా గులాబీ వికర్ష్ పురుడు పోసుకుంటోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలోకి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నుంచి చేరికలైతే పోటెత్తాయి. బంగారు తెలంగాణ రాజకీయ పునరేకీకరణ పేరిట కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు పలువురు అధికార పార్టీలోకి అయితే అధికార పార్టీ నుంచి వెళ్ళడం జరిగింది. మరి మరొక వార్తను చూద్దాం. కాంగ్రెస్ ఘర్ వాపసీ షురు, కొండాతో రేవంత్ రెడ్డి భేటీ, పార్టీలోకి ఆహ్వానం, ఎప్పుడు చేరేది త్వరలో చెప్తానన్న విశ్వేశ్వరరెడ్డి. కాంగ్రెస్ గుర్తుకి అట్లాగే ధర్మపురి సంజయ్, రేవంత్ను కలిసిన బీజేపీ నేత ఎర్ర శేఖర్. పాదయాత్రతో పెను మార్పులు, సీఎం మంత్రుల అవినీతి బయట పెడతాం, కేంద్ర మంత్రుల జాతీయ నేతల రాక, హుజూరాబాద్లో టీఆర్ఎస్కు అభ్యర్థి కరువు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఉగ్ర చట్టాలతో ప్రజలను వేధించొద్దు ప్రభుత్వాలకు సుప్రీం జడ్జి జస్టిస్ చంద్రచూడ్ పిలుపు, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ వాయిదా వేయండి, ఐబీపీఎస్కు ఆర్థిక మంత్రి నిర్మలా సూచన, ప్రాంతీయ భాషల్లో పరీక్షల కోసం కమిటీ నివేదిక వచ్చేదాకా ఆగాలని ఆదేశం. మరి ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు, ప్రధానమైనటువంటి వార్తలు. మరొక దినపత్రిక చూసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. మరి ఇప్పటివరకు మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసాం. మరి మరొక దినపత్రిక చూద్దాం, సాక్షి దినపత్రిక చూద్దాం. సాక్షి దినపత్రిక ఉన్నటువంటి ప్రధాన అంశాలు, ప్రధానమైనటువంటి వార్తలు చూసినట్లయితే సాక్షి దినపత్రిక ఇది. సాక్షి దినపత్రికలో అన్ని దినపత్రికలలో కూడా కామన్గా మరి నిన్న జరిగినటువంటి మంత్రి మండలి సమావేశం గురించి అయితే అన్ని దినపత్రికలలో కూడా కామన్గా కనిపిస్తోంది. అట్లాగే ప్రధాని మోదీ గారు ఈశాన్య రాష్ట్రాలతో చర్చించినటువంటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రులతో మాట్లాడినటువంటి అదొక వార్త కూడా మరి అన్ని దినపత్రికలలో కూడా ప్రధానంగా కామన్గా కనిపిస్తున్నటువంటి పాయింట్. మరి మరొక చూద్దాం, సాక్షి దినపత్రిక ప్రధానమైనటువంటి వార్తలు చూస్తే కేబినెట్ కమిటీలో కిషన్ రెడ్డి, ఉపాధి నైపుణ్యాభివృద్ధి కేబినెట్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర టూరిజం శాఖ మంత్రి జి కిషన్ రెడ్డికి చోటు లభించింది. ఇక తొలి రోగికి మళ్లీ కరోనా, దేశంలో మొట్టమొదటి కరోనా కేసుగా తేలిన 20 ఏళ్ల కేరళ యువతికి ప్రస్తుతం మళ్లీ కోవిడ్ పాజిటివ్ వచ్చింది. మరొక వార్తను చూసినట్లయితే నువ్వు గ్రేట్ మమ్మీ, వర్జిన్ గెలాక్టిక్ అధినేత రిచర్డ్ బ్రాన్సన్లో ఇటీవలి తన అంతరిక్ష ప్రయాణానికి మందు, తల్లిని స్మరించుకుంటూ రాసిన లేఖపై కథనం. మరొక వార్తను చూసినట్లయితే ఇరాక్లో అగ్ని ప్రమాదం, ఇరాక్లోని ఓ కోవిడ్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 92 మంది మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. మరి ఇరాక్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో 92 మందికి మరణించగా 100 మందికి పైగానే గాయపడ్డారు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఇక పుంజు ధర 3 లక్షల రూపాయలు, వీకెండ్లో నాటుకోళ్ల వ్యాపారం మొదలుపెట్టి ఆ తర్వాత కార్పొరేట్ కొలువులనే వదిలి కోళ్ల వ్యాపారం పైన దృష్టి పెట్టాడు ఏపీలోని కృష్ణా జిల్లా నున్న గ్రామానికి చెందిన ఓ యువకుడు. అతని వ్యాపారం ఇప్పుడు 2 కోట్ల టర్నోవర్ స్థాయికి ఎదగటమే కాదు, పలువురికి ఉపాధి కూడా కల్పిస్తోంది. యాటా కొలువులు, జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా ఉద్యోగాల భర్తీ, రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా జిల్లాలకు సత్వరమే ఉద్యోగులను కేటాయించాలని ఆదేశం. రాజధాని శివారు మున్సిపాలిటీల్లో మంచినీటి సమస్య పరిష్కారానికి 1200 కోట్ల రూపాయలు. ప్రభుత్వ గురుకుల పాఠశాలలో స్థానిక విద్యార్థులకు 50% రిజర్వేషన్లు. నేడు కూడా కేబినెట్ భేటీ, ఉద్యోగాల భర్తీ, భూముల విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం. మరి ఈరోజు కూడా కేబినెట్ సమావేశం జరగనుండి. మంత్రిమండలి సమావేశంలో ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే ఉద్యోగాల భర్తీ, భూముల విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. తుది నిర్ణయం అనేది కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరి మరొక వార్తను చూసినట్లయితే పుస్తకాలు లేని చదువులు, వీడియో పాఠాలు వినడమే తప్ప చదువుకునే అవకాశం నీల్, అవి అర్థమయ్యేది అంతంతే, అందులోనూ పుస్తకాలు లేకపోతే ఎలా, ఆందోళన విద్యార్థుల తల్లిదండ్రులు. మరి కోవిడ్ నేపథ్యంలో ఆన్లైన్ పాఠాలు జరుగుతున్నటువంటి సందర్భంలో తల్లిదండ్రులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు చదువుకుంటున్నారా లేదా అనేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. పుస్తకాలు లేకుండా ఎలా చదువుతారు ఏంటి అనేటువంటి సందేహాలు అయితే వాళ్ళకు కూడా నివృత్తి అవుతున్నాయి. ఇక వీడియో పాఠాలు వినటమే తప్ప చదువుకునే అవకాశమే నిల్లు అని చెప్పేసి కూడా కనిపిస్తుంది. అవి కూడా అర్థమయ్యేది అంతంత మాత్రమే. పిల్లలకి ఏదైనా, విద్యార్థులకు ఏదైనా డౌట్స్ కనుక ఏదైనా వస్తే తక్షణమే వాటిని ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకునేటువంటి ఇది కూడా వాళ్ళకు ఉండదు. టీచర్స్ కూడా దగ్గరలో ఉండరు కాబట్టి కొన్ని ఆన్లైన్ పాఠాలలో
వాళ్ళకి ఫోన్ అందుబాటులో ఉండరు కాబట్టి వాళ్ళ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకునేటువంటి పరిస్థితి అయితే కనిపించటం లేదు. మరి కొంతమంది ఆ డౌట్స్ క్లారిఫై చేసుకుని టీచర్స్ నెంబర్స్ నుండి ఫోన్ చేసి డౌట్స్ క్లారిఫై చేసుకున్నా కానీ దగ్గరుండి డౌట్స్ క్లారిఫై చేసుకొని చెప్పించుకునేది వేరుంటుంది, ఫోన్లో చేసుకునేది వేరుంటుంది. కాబట్టి పుస్తకాలు లేని చదువులు వీడియో పాఠాలు వినటమే తప్ప చదువుకునే అవకాశం అయితే నిల్లని కనిపిస్తుంది. ఇంకా పేరెంట్స్ అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. పుస్తకాలు అయితే రాష్ట్రాలకైతే చేరినాయి కానీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రంలో డిఈఓ కార్యాలయంలో అయితే చేరిన పుస్తకాలు 74% ఉంటే క్షేత్రస్థాయిలో విద్యార్థులకు అందినవైతే 19%, 63%. జిల్లాలకు చేరని పుస్తకాలు 26% ఉంటే జిల్లాలకు వెళ్ళిన పుస్తకాల్లోనూ విద్యార్థులకు చేరనవైతే 81.37% ఉంది. పుస్తకాలు రాష్ట్రానికి వెళ్ళి డిఈఓ ఆఫీసులో 74% ఉంటే క్షేత్రస్థాయిలో విద్యార్థులకు అందినవైతే 19.63% అందాయి. ఇక జిల్లాలకే చేరిన పుస్తకాలు అయితే 26% ఉన్నాయి. జిల్లాలకి వెళ్ళని పుస్తకాలు అయితే 26% ఉన్నాయి. జిల్లాలకు వెళ్ళిన పుస్తకాల్లోనూ విద్యార్థులకు చేరనవైతే 81% ఉంది. అసలే టీవీ పాఠాలు వాటిని వింటున్న విద్యార్థులు కూడా చాలా తక్కువ. అధికారుల లెక్కల ప్రకారం 9, 10 తరగతుల విద్యార్థులు కొంతమేరకు టీవీ పాఠాలను చూస్తున్నా ఎక్కువ మంది విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు. మరి ఇదొక వార్త. మరొక వార్తను చూసినట్లయితే మాస్కులు లేవు, భౌతిక దూరం లేదు, ప్రజలు కరోనా నిబంధనలు పాటించకపోవడంపై ప్రధాని ఆందోళన, ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో నరేంద్ర మోదీ సమీక్ష. కరోనాతో పర్యాటకం, వ్యాపారం దెబ్బతిన్న మాట వాస్తవమే. కానీ హిల్ స్టేషన్లు, మార్కెట్లలో ప్రజలు మాస్కులు లేకుండా తిరగటం సరికాదు. థర్డ్ వేవ్ దానికదే కాదు, మన నిర్లక్ష్యం వల్లనే వస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలి అని చెప్పేసి నిన్న జరిగినటువంటి ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని మోదీ గారు చెప్పినటువంటి మాటలైతే చాలా కనిపిస్తున్నాయి మనకి స్పష్టంగా. కరోనాతో పర్యాటకం ప్రాంతాలు దెబ్బతిన్న మాట వాస్తవమే, కానీ హిల్ స్టేషన్లు, మార్కెట్లో ప్రజలు మాస్కులు లేకుండా తిరుగుతున్నారు అనేటువంటిది కూడా ఇక్కడ కనిపిస్తోంది. మరొక వార్తను చూసినట్లయితే సింగపూర్ హబ్కు మేము రెడీ, పెట్టుబడులతో వచ్చే ఆ దేశ కంపెనీల కోసం ప్రత్యేక జోన్. భారత్లోని సింగపూర్ హై కమిషనర్కు మంత్రి కేటీఆర్ ప్రతిపాదన. ప్రగతి భవన్లో మంత్రిని కలిసిన సిమోన్ వాంగ్ బృందం రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై ఇరు వర్గాలపై చర్చ. ఇక సింగపూర్ హబ్కు మేము రెడీ అని చెప్పేసి తెలంగాణ పరిపాలక శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు చెప్పినటువంటి నేపథ్యంలో సింగపూర్ హబ్కు మేము రెడీ, పెట్టుబడులతో వచ్చే ఆ దేశ కంపెనీల కోసం ప్రత్యేక జోన్. భారత్లోని సింగపూర్ హై కమిషనర్కు మంత్రి కేటీఆర్ ప్రతిపాదన అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తోంది. 31 వరకు హైకోర్టు ఆన్లైన్లోని 19 నుంచి పాక్షికంగా తెచ్చుకోనున్న క్రింది కోర్టులు, ఆదిలాబాద్, నిజామాబాద్ కోర్టులో నెలాఖరు దాకా ఆన్లైన్లోనే అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తోంది. పలుగు, పార, ట్రాక్టర్ నుంచి విత్తనాల వరకు రైతుకు అన్ని ఒకే చోట. గజ్వేల్లో సమీకృత రైతు సేవా కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు. ఎరువులు, పురుగు మందులు, ఇతర ఉత్పత్తులు కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా 8.50 కోట్లతో ఏర్పాటు. లాభాపేక్ష లేకుండా తక్కువ ధరలకే విక్రయం. పలుగు, పార, ట్రాక్టర్ నుంచి రైతుకు అవసరమయ్యేటువంటి రైతు సామాగ్రి అంతా కూడా ఒకే చోట లభించనుంది. రైతుకు అన్నీ కూడా ఒకే చోట లభించనున్నాయి. గజ్వేల్లో సమీకృత రైతు సేవా కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది. ఎరువులు, పురుగు మందులు, ఇతర ఉత్పత్తులు కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా 8.50 కోట్ల రూపాయల నిధులతో లాభాపేక్ష లేకుండా తక్కువ ధరలకే రైతులకు విక్రయిస్తున్నారు. రైతులు కూడా దీన్ని బాగా సద్వినియోగం చేసుకోవచ్చు. అన్నీ ఒకే చోట దొరుకుతుండటం వల్ల బాగా సద్వినియోగం చేసుకోవచ్చు. మరి ఇది ఒక వార్త కనిపిస్తోంది. మరొక వార్తను చూసినట్లయితే రాజేందర్ గెలుస్తాడని రేవంత్ ఎట్లా చెప్తాడు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తోంది. హుజూరాబాద్లో ఈటల గెలుస్తాడని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎలా చెప్తాడంటూ కాంగ్రెస్ మాజీ నేత పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన మరో ఆడియో టేప్ వెలుగులోకి వచ్చింది అని చెప్పేసి ఒక వార్త. మరి ఇవి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. మరి నమస్తే తెలంగాణ దినపత్రిక చూద్దాం. నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రధానమైనటువంటి వార్తలు చూసినట్లయితే రాష్ట్రంలో ఉద్యోగ పర్వం, ఇటు పోస్టులు పునఃకేటాయింపు, అటు ఖాళీల భర్తీ, కొత్త జిల్లాల జోన్ల మేరకు పోస్టుల పంపిణీ, అధికారులు ఉద్యోగుల సర్దుబాటు, ఉద్యోగుల బదిలీ కష్టాలకు చెల్లుచీటి, కొత్త జిల్లాల వారీగా సిబ్బందిపై స్పష్టత, కలకాలం యువత గుండెల్లో కేసీఆర్, ఉద్యోగాల భర్తీపై నిర్ణయం అద్భుతం, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం, ఉద్యోగ సంఘాల జేఏసీ కృతజ్ఞతలు, పలు సమస్యల పరిష్కారానికి విజ్ఞప్తి. ఇక ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, యూపీఎస్సీ తరహాలో వార్షిక ప్రణాళిక, సత్వరమే ఖాళీల పెంపు. ఇక ప్రతి సంవత్సరం అయితే జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నారు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఆ ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఆ సంవత్సరంలో అవన్నీ కూడా ఆ ఖాళీలను అన్నిటినీ కూడా సర్వే చేసి ఆ ఖాళీలన్నీ కూడా మళ్ళీ అదే సంవత్సరంలో భర్తీ చేసేటువంటి అవకాశం ఇక ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేయనున్నారు. గురుకులాల్లో స్థానిక గుబాళింపు, 50 సీట్ల నియోజకవర్గ విద్యార్థులకే రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం, లక్షల మంది విద్యార్థులకు మేలు, తల్లిదండ్రులు విద్యార్థులకు ఊరట.
ఇక మూడో వేవ్పై అప్రమత్తం, ముందస్తు నివారణ చర్యలు మరింత పటిష్టం చేయాలి. కరోనా కట్టడిపై వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించిన కేబినెట్. ఇమ్యూనిటీ పెంచే ఫిష్ బిస్కెట్ అభివృద్ధి చేసిన లుథియానా ఫిషరీస్ కాలేజ్ కరోనాను ఎదుర్కొనే శక్తిని పెంచుతున్నట్లు గుర్తింపు. ఫోన్ పోయిందా వెతికి ఇస్తాం, IMEI నెంబర్తో ఫిర్యాదు చేయండి. హైదరాబాద్ నగర పోలీసుల సూచన. ఇప్పటికే 66 మంది మొబైల్ ఫోన్లు రికవరీ. ఎవరి ఫోన్లు పోతే మాత్రం IMEI నెంబర్తో ఫోన్లు ఖచ్చితంగా దొరుకుతాయి అనేటువంటి ఉద్దేశంతో హైదరాబాద్ నగర పోలీసులను అయితే ఒక సూచన చేయడం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు రాత పరీక్షతోనే భర్తీ, ఉన్నత విద్యా మండలి యోచన. త్వరలో ఉమ్మడి నోటిఫికేషన్. వీసీలతో భేటీలో ఏకాభిప్రాయం, ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అని చెప్పేసి మరొక వార్త కనిపిస్తోంది. సెంచరీకి చేరువలో డీజిల్, 36 పైసల దూరం. నేడో రేపో 100కు. పెట్రోల్ బాటలోనే డీజిల్ పరుగులు. కామారెడ్డిలో గరిష్టంగా 99.64, హైదరాబాద్లో 97.78కు చేరిక. అగ్రి నిత్యావసరాలపై పెంపు ప్రభావం. కొత్త రికార్డుల దిశగా పెట్రోల్ ధరలు. మరొక వార్తను చూసినట్లయితే 1000 కోట్లతో ఇథనాల్ ప్లాంట్ స్థాపనకు ముందుకొచ్చిన భారత్ పెట్రోలియం. రోజుకు 5 లక్షల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శితో సంస్థ బృందం భేటీ. మరి ఇది నమస్తే తెలంగాణ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, ప్రధానమైనటువంటి వార్తలు. మరి వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రిక ఉన్నటువంటి ప్రధాన వార్తలను చూసినట్లయితే ప్రాజెక్టులు నిండుతున్నాయి. సగం నిండిన SRFP, 48 TMCల నీటి నిల్వ. దాదాపు నిండిన ఎల్లంపల్లి గేట్లు ఎత్తే ఛాన్స్. కాళేశ్వరం బ్యారేజీలన్నీ ఫుల్. రాష్ట్రమంతటా వర్షాలు, పొంగిపొర్లుతున్న వాగులు. మరొక వార్తను చూసినట్లయితే భూముల విలువ పెంపు. భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. అన్ని రకాల రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లకు ప్రస్తుతం వసూలు చేస్తున్న ఛార్జీలను కూడా పెంచబోతున్నారు. కేబినెట్ భేటీలో దీనిపై చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే తాము చెప్పే వరకు ఆఫీసులు వదిలి వెళ్లొద్దని జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లకు అర్ధరాత్రి నుంచే కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు, భూముల విలువలు అమల్లోకి వస్తాయనే ప్రచారం జరిగింది. మరి ఇదొక వార్త. సర్కారు రియల్టర్ ఆదాయం కోసం వెంచర్లు, లేఅవుట్లు వేసే బిజినెస్. పట్టణ ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అమలు. విధి విధానాలు రూపొందించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశం. ఆస్తుల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు. రెసిడెన్షియల్ స్కూళ్లలో స్థానికులకు 50% సీట్లు. GHMC శివారు మున్సిపాలిటీలో తాగునీటికి 1200 కోట్లు. కేబినెట్ భేటీలో నిర్ణయాలు. ఇవాళ మళ్లీ జరిగేటువంటి మంత్రివర్గ సమావేశం. పాదయాత్రపై బీజేపీ ఫోకస్. జాతీయ నేతలతో యాత్ర ప్రారంభానికి సన్నాహాలు. అవసరమైతే ఏడాది పాటు యాత్ర కొనసాగించడంపై కసరత్తు. పార్టీ లీడర్లతో రోజంతా మీటింగ్స్ నిర్వహించిన బండి సంజయ్, లక్ష్మణ్, వివేక్, విజయశాంతి, రాజ్ సింగ్, రఘునందన్, ఈటల రాజేంద్ర హాజరు. మరి ఇది వెలుగు దినపత్రిక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. మరి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాధిహితం. నమస్కారం.